అసలు ఏమవుతుంది తెలంగాణలో? మనమే అడవులను వన్యప్రాణాలను రక్షించాల్సింది పోయి మనమే అడవులను వన్యప్రాణాలను జీవరాశులను లేకుండా చేస్తున్నాం. ఆనాడు ఆంధ్ర పాలకుల చేత పోరాటం చేసి తెలంగాణ సాధించిన మనమే నేడు మనం సాధించుకున్న తెలంగాణను నాశనం చేసుకుంటున్నాం. విద్యార్థులు ఆ 400 ఎకరాలను అమ్మకూడదని విద్యార్థులు పోరాటం చేస్తుంటే వాళ్ళను టెర్రరిస్టుల కంటే హీనంగా గుంజుకపోతురు. ఒక మహిళలను కూడా చూడకుండా టెర్రరిస్టులను కూడా న్యాయబద్ధంగా అరెస్టు చేసి వాళ్ళను జైల్లో ఉంచి వాళ్ళకు అన్నం పెట్టి న్యాయపరంగా వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేస్తారు. విద్యార్థులు ఏం పాపం చేసిర్రు? మా యూనివర్సిటీ భూములు మా యూనివర్సిటీకి ఉండాలని అడుగుడే వాళ్ళు చేసిన తప్ప. అందులో నెమలులు ఇంకలు జీవరాశులు ఉన్నాయి, అవన్నీ బతకాలే, తెలంగాణ సస్యశ్యామలంగా ఉండాలని పోరాటం చేసింది తప్ప. ఏం తప్పు? ఎటు పోతుంది తెలంగాణ? ఏమవుతుంది? ఆనాడు మాకు రాష్ట్రాన్ని ఎట్లా నడపాలనో తెలుసు, కొత్త అప్పు చేయకుండా రాష్ట్రాన్ని ఎట్లా మేము సమతుల్యతో నడపాలనో తెలుసు అని మాట్లాడిన రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క గారు ఇవాళ ఏమవుతుంది? పాలన చేతగాక భూములను అమ్ముతున్నారా? పాలన చేతగాక వన్యప్రాణులను చంపుతున్నారా? పాలన చేతగాక విద్యార్థుల పోలీస్ లాఠీల వర్షం కురిపిస్తున్నారా? ఇదేనా ప్రజాపాలన? ఇందుకోసమేనా? ఎటువైరు ఇప్పుడు మన మేధావులు, స్వయం ప్రకటిత మేధావులు ఎటువైరు? రాష్ట్రం ఆగమవుతున్నా, రాష్ట్ర సంపద మనం కోల్పోతున్నా కూడా ప్రశ్నించని, మాట్లాడని మేధావులు ఉండేందుకు? వన్య సంరక్షణ బోర్డులు ఏమైనాయి? మన తెలంగాణలో మనకు అడవిలు ఉండద్దా? మన తెలంగాణలో మనకు వన్య సంరక్షణ ఉండద్దా? మన తెలంగాణలో మనకు జీవం ఉండద్దా? తెలంగాణలో కూడా బుల్డోజర్ పాలన. మొన్నటిదాకా హైడ్రా పేరుతో పేదలపై బుల్డోజర్, నేడు జీవరాశులను కూడా ఇడిచిపెడతలేం మనం. పాపం అడవిలో బతికే జీవరాశుల మీద కూడా బుల్డోజర్ పాలన. ఇది కరెక్టేనా? రేవంత్ రెడ్డి గారు ఒక ఆత్మవిమర్శ చేసుకోరు. సంపద సృష్టించాలే కానీ ఉన్న సంపదను అమ్ముకొని పాలన చేయొద్దు. పాలన చేతగాక ప్రభుత్వ భూములను అమ్ముతున్నారు. విద్యార్థులు అంటే అంత చులకనగా కనబడుతుర్రా? ఇదే విద్యార్థులు ఉద్యమం చేసి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. రాకాసులను గోకాసులతో కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. అదే విద్యార్థులతోటి నేడియాలను నువ్వు పెట్టుకుంటున్నావు. మళ్ళా అర్థం చేసుకో, ఇక నీ పాలన ఎట్లుంటుంది, నీ ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది అనేది. అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు, ప్రభుత్వ భూముల అమ్మకాలు, అలవాని హామీలతో నడుస్తున్నది ప్రభుత్వం తప్ప ప్రజలకి ఏం చేసింది లేదు. వన్యప్రాణులను కూడా ఇడిచిపెడతలేం మనం. అందుకేనా మన రాష్ట్రాన్ని మనకు కావాలి రాబాయ్ అని సాధించుకున్నది. ఆనాడు ఇస్తుంటే తుపాకీ పట్టుకపోయినాం, నేడు అధికారం అడ్డం పెట్టుకొని వాళ్ళ మీదకి తుపాకులు పంపిస్తున్నాం. ఇదేనా ప్రజాపాలన?